పడుకుంటాను. అయ్యో, ఎంత పని చేశాను. నా మంచి కోసం, నా కంఫర్ట్ కోసం ప్రయత్నిస్తున్న భవానీని కసురుకున్నాను కదా. రావణ్ గారు ఎందుకు కాల్ చేస్తున్నారు? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. షట్ అప్. నిన్న రాత్రి ఏమయ్యింది? సార్, ఏం కాలేదు సార్. ఏమీ కాలేదా? భవానీ నీ పక్కనుందా? లేదు సార్. ఎందుకు లేదు? సార్ అదేంటో చెప్పు. నిన్న రాత్రి ఏదో టెన్షన్లో ఉన్నాను. నీకసలు వేరే టెన్షన్ అంటూ ఏముంది? నేను తప్ప. నేను చెప్పిన పని చేస్తేనే కదా నీ టెన్షన్స్ అన్నీ పోయేది. ఇంకెందుకు టెన్షన్? అది కాదు సార్. తను నాకు కథ చెప్పి పడుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. నాకు అదెందుకో ఇరిటేషన్ అనిపించింది. ఏదో టెన్షన్లో తనని షటప్ అని తిట్టాను. ఏయ్, బుద్ధి జ్ఞానం ఉందా నీకు? చదువుకున్న దానివే కదా. నీకు నాకు నువ్వు చైత్ర అయ్యుండొచ్చు, కానీ ఆ పాప దృష్టిలో నువ్వు శివగామివి, తన కన్న తల్లివి. ఆ ఇంట్లో తన దృష్టిలో యజమానివి. అది ఎప్పుడూ నీ బుర్రలో ఉండాలి. ఎప్పుడు మర్చిపోకు. నువ్వు మర్చిపోతే నీకు గుర్తు చేయడానికే ఆయేషాని ఆ ఇంట్లో పెట్టింది. నువ్వు చైత్రలా ప్రవర్తిస్తే నీకు నాకు సమస్య అవుతుంది. నాకు సమస్య వచ్చినా నేను తట్టుకోగలను. నీ కుటుంబానికి సమస్య వస్తే నువ్వు తట్టుకోగలవా? నీకు ఇంత ఫీడ్ చేసి పంపించాం, ఇంత ట్రైనింగ్ ఇచ్చి పంపించాం, అయినా నువ్వు తెలివి లేని